రెండవ అధ్యాయము గీతాసారము. రెండవ అధ్యాయము గీతాసారము. సంజయ ఉవాచ తం తదా కృపయావిష్టమశ్రుపూర్ణకులేక్షణం విషీదంతమిదం వాక్యమువాచ మధుసూదన. సంజయుడు పలికెను, దయాహృదయుడు, ఉదాసీనుడు, అశ్రువులు నిన్న కన్నులతో నన్ను అర్జునునిగాంచిన మధుసూదనుడు శ్రీకృష్ణుడు ఈ వాక్యమును పలికెను. శ్రీ భగవానువాచ కుతస్వ కష్మలమిదం విషమే సముపస్థితం అనార్యజుష్టమస్వర్గ్యమకీర్తకరమర్జున. రెండవ శ్లోకం. శ్రీకృష్ణుడు అర్జున, నీకు కల్మషము ఎచ్చటను వ్యాపించినది. జీవిత విలువ ఎరిగిన మనిషికి ఇది తగదు. ఇది ఉన్నత లోకమును లభింపచేయదు, పైగా అపకీర్తిని కలిగించును. రెండవ అధ్యాయము 3వ శ్లోకం. గీతాసారం. క్లైబ్యం మస్మగమ పార్థ నైతత్వాయ పపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం దత్తోతిష్ట పరంతప. 3వ శ్లోకం. రెండవ అధ్యాయము గీతాసారం. ఓ పృథకుమార, పతమునకు దారితీయు నపుంసకత్వమునకు లొంగకము, ఇది నీకు తగదు. ఓ పరంతప, ఇట్టి హృదయ దుర్బలతను విడనాడి వెంటనే లెమ్ము. కథం భీష్మమహం సంఖ్యే ద్రోణం చ మధుసూదన ఇషుభి ప్రతియోత్సామి పూజార్వరి శోధన. అర్జునుడు పలికిన 4వ శ్లోకము 2వ అధ్యాయము గీతాసారం. అర్జునుడు పలికిన, ఓ శత్రు సంహార, ఓ మధుసూదన, పూజనీయులైన భీష్ముడు మరియు ద్రోణులు వంటి వారిని నేను ఎట్లు బాణములతో యుద్ధమునందు ఎదుర్కొనగలను? గురు నహత్వా హి మహానుభావాన్ శ్రేయో భోక్తం భేక్షమపీహ లోకే ఆత్వార్థ కామాస్తు గురు నిహైవ భూయ భోగాన్ రుధిరపదిగ్ధాన్. మహాత్ముల వంటి నా గురువుల జీవితములను హతము చేసి జీవించుట కన్ను భిక్షమెత్తి జీవించుట ఈ జగత్తులో ఉత్తమమైనది. ప్రాపంచిక లాభమునే కోరుచున్నప్పటికీ వారందరూ పెద్దలే. వారిని వధించినచో మేము అనుభవించుచు సమస్తమును రక్త పంకిలమగును. 6వ శ్లోకము. 2వ అధ్యాయము గీతాసారం. నా చైదద్విద్య కతరో నో గరియే యదా వా జయమే యది వా నో జయేయో యనైవా త్వాన జిజీవిషామస్ తేవస్థిత ప్రముఖే ధార్తరాష్ట్ర. వారిని జయించడం ఉత్తమము లేక వారిచే జయించబడటం ఉత్తమము మనకు తెలియకున్నది. ధృతరాష్ట్రుని తనయులను పంపిణించో మేమిక జీవించుట కష్టము. అయినప్పటికీ వారిప్పుడు యుద్ధరంగమున మా ఎదుట నిలిచి ఉన్నారు.